చాలు ఇంకా సరిపో నా చేత. చెప్పండి ఎలా అనిపించింది ఇరుముడి సినిమా? నిజంగా స్వామి ఇప్పుడే ఇరుముడి సినిమా చూసినా, ఇది కదా సినిమా అంటే, ఇది కదా మా రవణ రేంజ్ అంటే, ఏమైనా సినిమా ఉందా? నిజంగా ఇవి థియేటర్లు అయితే కావు, నిజంగా చెప్తున్నా పెద్ద పెద్ద పడి పూజలు చేసే దేవాలయాలు అని చెప్పుకోవచ్చు. నిజంగా సినిమా అయితే మామూలు లేదు. ఆ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. అసలుకి ఏం ఏడిపించిండు అన్న, మందనే మా వైఫ్తో నేను కొట్లాడి మా వైఫ్ మా కూతురు వెళ్ళిపోయింది. ఎమ్మటే ఫోన్ చేసి మరి నా కూతురుని నా దగ్గరికి పంపించమని కోరుకునే తెలుసా, అంతలా ఉంది. ఇంకా అయ్యప్ప స్వామి భక్తులు ఎవరెవరు ఉంటారో అన్న, నవంబర్ వరకు వెయిట్ చేయకండి అన్న, థియేటర్లో మీ గురించి వెయిట్ చేస్తున్నాయి. ఏమన్నా పాటలా పల్లెకట్టో శబరిమలెక్కే కల్లం బల్లం కాలికి మెత్త స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పాటలు అయితే వేరే రేంజ్లు ఉన్నాయి, కానీ ఒక్కటొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, అది ఏమంటారు మల్లెపూల పాలక అనే సాంగ్ అయితే అసలుకి అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. అసలుకి కట్టు ఇరుముడి కట్టు అయితే వేరే రేంజ్లో ఉంది. ఆ డైలాగ్స్ ఎందుకు రావన్నా, అసలుకి నువ్వు రోజుకి ఏజ్ అయిపోతుంటే నువ్వు ముసలోడు అవుతున్నావు అనుకుంటున్నావు, లేకపోతే కుర్రోడు అవుతున్నావు అనుకుంటున్నావు. అసలుకి అంతా ఏందని, అసలుకి మన వెనకాల ఒకడు ఉన్నాడు, మన పిల్లల జోలికి వస్తే పేగులు తీసేస్తాడన్న డైలాగ్ వింటుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ లేడీస్ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఆదరించాలి. నిజంగా నాకు తెలిసి రవితేజ్ అన్న కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏందనంటే అది ఇరుముడు అని చెప్పుకోవచ్చు. అంతలా బాగుంది. జీవి ప్రకాష్ అన్న అసలుకి అన్న నువ్వేందన్న, అసలుకి అనిరుద్ధ్ ఒక అనిరుద్ధ్ ఒక డిఎస్పీ ఒక తమన్ని ముగ్గురు కలిపి కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది. అసలుకి మామూలుగా లేదు. శివ గారు మీ గురించి సినిమా ఇంత హైప్ కాలేదు, రవణ మీ గురించి కూడా ఇంత హైప్ కాలేదు. ఒకటి చెప్తున్నా, అయ్యప్ప స్వామి వల్ల ఈ సినిమా హైప్ అయిపోయింది. నిజంగా అయ్యప్ప స్వామి పైన అయ్యప్ప స్వామి థియేటర్లోకి వచ్చిందని చెప్పుకోవాలి, అంతలా ఉంది. అసలు నిజంగా మల్లెపూల పల్లకి బంగారు పల్లకి అనిపించారు. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అంటే, ఈ సినిమా క్లైమాక్స్ ఉంటది, కళ్ళకే నీళ్ళు తెప్పి సెంటిమెంట్ మాత్రం అయితే చాలా బాగుంది. నిజంగా రవితేజ గారు మీ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సార్. అయ్యప్ప మాల వేసినప్పుడు ఎలా ఉంటుంది అన్నది చాలా చక్కగా చూపించారు. ఒక కూతురు సెంటిమెంట్ చూపించారు. ప్రతి ఒక్క కూతురు ఉన్న వాళ్ళ సినిమా చూస్తే మాత్రం అయితే కళ్ళకే నీళ్ళు వస్తాయి. క్లైమాక్స్ లో మాత్రం చాలా ఏడ్చాము. అసలు నిజంగా ఏమి యాక్టింగ్ అసలు చాలా అంటే చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా థియేటర్లో ఖచ్చితంగా ఏడ్చి వెళ్తారు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క తండ్రి ఈ సినిమా చూస్తే ఏడవకుండా మాత్రం ఇళ్ళకి వెళ్ళరు. నిజంగా ఖచ్చితంగా ఇట్టు కొట్టారు. మొత్తం ఈ కూతురు సెంటిమెంట్ అన్న సినిమాలో మొత్తం హైలైట్ కూతురు సెంటిమెంట్ హైలైట్స్ అండి. ఈ సినిమాలో బెస్ట్ మూవీ, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. ప్రతి ఒక్క తండ్రి ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. బీజిఎం సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయండి. నిజంగా ఒక అయ్యప్ప మాల వేస్తారు ఈ సినిమా చూస్తే, అలా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మూవీ చూడొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ బోర్ లేదు. సూపర్, చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆడుతూ పాడుతూ మంచిగా సాంగ్స్ ఏలేలా ఇరుముడి సెకండ్ హాఫ్ లో వస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రము ఆ ఫాదర్ డాటర్ అది బాండ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అంటే మనం జరుగుతుంది మామూలుగా జరుగుతుంది కదా మనకి యాక్చువల్గా, అంటే ప్రిన్సిపల్స్ ఇట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా ఏడిపించడం అనేది జరుగుతుంది కదా, అది మొత్తం సినిమాలో చూస్తాం మనం. సెకండ్ హాఫ్ లో అయితే ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. అసలు ఎవరు చంపుతున్నారు, వాళ్ళని ఎవరు చంపుతున్నారు అసలు ఎవరు అర్థమే అవుతుంది అసలు సినిమా. సెకండ్ హాఫ్ వేరే లెవెల్ ఉండే సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం సాంగ్స్ మంచిగా ఉన్నాయి. రవితేజ యాక్టింగ్ అయితే 4 years తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిండు రవితేజ. పక్క బొమ్మ బ్లాక్ బస్టర్, ఓవరాల్ బ్లాక్ బస్టర్ 9/10 సూపర్ హిట్. సూపర్ బ్రో. అసలు ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ లో చూడవు బ్రో, నువ్వు వేరే లెవెల్. అసలు నువ్వు అనుకోవు అసలు వీళ్ళు వాళ్ళని చంపినరా వీళ్ళని చంపినరా అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేవు. సూపర్ బ్రో. ఫస్ట్ ఒకసారి విన్నాక నార్మల్ అనిపించింది, సెకండ్ టైం థర్డ్ టైం విన్నాక సూపర్ అనిపించింది సాంగ్. మల్లెపూల పల్లకి మనకి 15 years నుంచి సూపర్ బ్రో, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా.